హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్వీన్స్ బ్యూటీ. అయితే ఈ బ్యాగ్ ఏంటి, దీని విశేషాలు ఏంటి నేను ఇప్పుడు చెప్తాను. యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే ఒక వ్యవసాయం చేస్తుంది, అది కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నట్టు. అది ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఏది యూజ్ చేయట్లేదు. ఆవు పేడ ఇలాంటివన్నీ బాగా తయారు చేసి, లేదంటే ఎరువులన్నీ ఆర్గానిక్ ఎరువులు కొని అది చాలా వెజిటేబుల్స్ అయితే పంట పండిస్తుందన్నమాట. సో వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు నువ్వు వస్తావా నేను వస్తావు అంటే షాపింగ్కి అయినా ఏదైనా మా ఇద్దరికి అసలు నేను ఇటు నుంచి వెళ్ళటానికైనా తను అటు నుంచి రావడానికైనా కూడా ఒక 20 minutes జర్నీ ఉంటుంది వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి. ఇద్దరు కదలట్లేదు. ఇంక ఈరోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఇద్దరం కదలం, ఇలా కాదని చెప్పి అది ఏం చేసింది, వెంటనే ఫోన్ మాట్లాడుతూనే ఫోన్ కట్ చేసేసి ర్యాపిడో బుక్ చేసి పంపించేసింది అనమాట. అయితే అది కొత్త ఆవకాయ కూడా పెట్టింది. అయితే అది ఫామ్కి వెళ్ళి 2 days అవుతుందన్నమాట. అన్నీ తీసుకుని వచ్చింది. అయితే ఈ గోంగూర దాని ఇంట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను పంపిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. అయితే మళ్ళీ ఫామ్కి వెళ్ళి వచ్చిన వెంటనే మళ్ళీ అది వీక్లో ఎలాగో వెళ్తుంది, నేను మళ్ళీ పంపిస్తాను అని చెప్పింది అనమాట. అయితే ఆవకాయ కూడా ఈ మధ్య పెట్టింది, ఆ కొత్త ఆవకాయ కూడా టేస్ట్ చూడు అని చెప్పి పంపించింది అనమాట. ఇదనమాట సంగతి ఫ్రెండ్స్. ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనకి వండేటప్పుడు మామూలుగా మనం బయట వెజిటేబుల్స్ అవి తెచ్చుకుంటే అరగంట సేపు 20 నిమిషాలు పట్టే కర్రీ కుకింగ్ టైమ్ మనము ఈ ఆర్గానిక్ అయితే, ఎందుకంటే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవారు కదా ఇంటి దగ్గర, బాగా ఐడియా ఉంది. అవి వితిన్ 5 minutesలోనే చాలా ఈజీగా కుక్ అయిపోతే టేస్ట్ కూడా చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఎక్కువ ఏమీ వేసి మన శ్రమ కూడా పడక్కర్లేదు అనమాట. వంకాయలు పంపించింది. అలాగే టమాటా కూడా ఉన్నాయి, పచ్చిగా ఉన్నాయి. కాకపోతే వేని నువ్వు వాటితో టమాటాలు పచ్చడి పెడతావా పచ్చి టమాటాలతో అనింది. నాకు ఎలాగో తెలియదు మరి అని చెప్పాను. మళ్ళీ దాన్ని అడిగి పచ్చి టమాటాలతో టమాటాతో ఎలా పచ్చడి చేయాలని కూడా నేను దాన్నే అడగాలి ఇప్పుడు. ఇదన్నమాట, చూస్తున్నారు కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇలాగే ఉంటాయి ఒరిజినల్గా మనం ఆర్గానిక్గా పండించుకున్నాక. ఈ గోరుచిక్కుడు కూడా పంపించింది. అలాగే పక్కన ఇంకో కవర్ ఉంది కదా, గోరుచిక్కుడు చూడండి అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి, లేతగా ఉన్నాయి అన్నమాట. అసలు చక్కగా వీటిని వేపుడు చేసుకున్న, కూర వండుకున్న, టమాటా వేసి అసలు చాలా బాగుంటాయి. అలాగే అది మెంతికూర కూడా పంపించింది. అయితే మొన్న రోజ్ పౌడర్ గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు టాపిక్ వచ్చినప్పుడు అది రోజ్ పౌడర్ ఇలా తీసుకున్నాను అంటే ఆ లింక్ పంపించు అన్నాను. పాపం దాని దగ్గర ఉన్న ఒక్క బాటిల్ని కూడా పంపించేసింది అనమాట. అదనమాట సంగతి ఫ్రెండ్స్. అయితే ఇంకో కవర్ ఏంటో ఉండిపోయింది ఇక్కడ. ఈ కవర్ ఏంటి అని చూస్తే ఇందులో మెంతికూర ఉందన్నమాట. ఇంకా బయటికి తీస్తే ఇదంతా మళ్ళీ గత్తరవుతుంది. మనం జాగ్రత్తగా దీన్ని రేపు వంట అమ్మాయికి ఇచ్చేస్తే తనే అవన్నీ ఒలుచుకుని శుభ్రం చేసుకుంటుంది అన్నట్టు. సో ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. కూరగాయలు చూస్తున్నారు కదా, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ మ్యాంగో పికిల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న మ్యాంగోస్తోనే, వాళ్ళ ఫామ్లో ఉన్న మ్యాంగో పికిల్ కూడా వాళ్ళ ఫామ్లో ఉన్న మ్యాంగోస్తోనే తను పిక్కులు పట్టింది. చాలా అంటే చాలా టైట్గా పాపం ప్యాక్ చేసి పంపించింది. ఆ ర్యాపిడో అతను కూడా చెప్పిందంట, దారిలో ఏమి ఆయిల్ ఒలిగిపోతుంది జాగ్రత్తగా తీసుకెళ్ళు అన్నట్టు. అసలు స్మెల్ అయితే అసలు తీయకుండానే కవర్లోకి చాలా ఆయిల్ కూడా ఒలిగిపోయింది. చాలా బాగుంది స్మెల్. ఆవకాయ అన్నం తినాలనిపిస్తుంది ఇప్పుడే. వీళ్ళు తెలంగాణ స్టైల్లో పెట్టింది తిను ఆవకాయ అయితే. సో ఆయిల్ నాకు పేదానికి అంటుకునే అసలు భలే అనిపిస్తుంది చూడడానికి. నేను పెట్టింది అయితే చిట్ట ఆవకాయ, కానీ ఇలా ఇంకా ఆవకాయ అయితే కొత్త ఆవకాయ ఇలా నేను ఇంకా తినలేదు. ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్. ఆర్గానిక్ వెజిటేబుల్స్ చూస్తే వచ్చే ఆనందమే డిఫరెంట్ ఉంటుంది కదా. తనైతే ఆల్మోస్ట్ వెళ్ళిందంటే వీక్లీ 2 times వెళ్ళిందంటే ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడుతూనే ఉంటుంది. ఇదన్నమాట సంగతి ఫ్రెండ్స్.